నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. మైనంపల్లి హనుమంతరావు చిన్న కుమారుడు మైనంపల్లి శివాంగ్ పుట్టినరోజు వేడుకలను మల్కాజ్గిరిలోని ఫ్యూచర్ ఫౌండేషన్ లో ఘనంగా నిర్వహించారు. అక్కడ ఉన్న అనాథ పిల్లలకు పండ్లు భోజనాలను అందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం ఆగు, నేను రిజల్ట్స్ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. వచ్చిందా ముగ్గురే వచ్చింది. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Shivamma. Happy birthday to you. పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందికి సూచించారు. వార్షిక పోలీస్ స్టేషన్ల తనిఖీలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మట్టెవాడ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ కు చేరుకున్న పోలీస్ కమిషనర్ కు స్టేషన్ ఇన్స్పెక్టర్ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ లో విధులు నిర్వహించే సిబ్బంది కిట్ ఆర్టికల్స్ పరిశీలించారు. పిదప పోలీస్ స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాలు, సన్నిహిత సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు పెండింగ్ లో తీవ్రమైన నేరాల సీడీ ఫైల్స్, స్థిరాస్తి చోరీలు, ఐటీ కేసులు, ప్రస్తుత స్థితిగతులపై పోలీస్ కమిషనర్ రికార్డులను తడువుగా తనిఖీ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ కు సంబంధించిన రికార్డులను పోలీస్ కమిషనర్ తనిఖీ చేశారు.
శాశ్వత పరిష్కారం చూపండి. తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతంలో లోతట్టు ప్రాంత గ్రామాలు బుర్గం పహాడ్, నాగినేని, ప్రోలురెడ్డిపాలెం, గొమ్మూరు, సారపాక, మోతే తదితర గ్రామాలకు శాశ్వత పరిష్కారం కోరుతూ రాజకీయ అఖిలపక్షం ఆధ్వర్యంలో బూర్గం పహాడ్ మండల కేంద్రం అంబేద్కర్ సెంటర్ నందు ముంపు ప్రాంతాలను కాపాడండి, శాశ్వత పరిష్కారం చూపించండి అంటూ నిలదీస్తూ ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. తదుపరి తహసీల్దార్కి వినతి పత్రం అందించడం జరిగింది. అఖిలపక్ష ఐక్యత, అఖిలపక్ష ఐక్యత, అఖిలపక్ష ఐక్యత. ముంపు బాధిత గ్రామాలను, ముంపు బాధిత గ్రామాలను. ఈరోజు బుర్గంపాడులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బుర్గంపాడు అఖిలపక్ష నాయకులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలండి. ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడానికి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం వచ్చే వరదలు అయినప్పటికీ కూడా వరద బాధితులకి ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ఇల్లులు పోయినా సరే, పంట పొలాల నష్టం జరిగినా సరే ఆ నష్టపరిహారం అనేది పారదర్శకంగా ఉండాలని, అది వెంటనే రిలీజ్ అయ్యే విధంగా గవర్నమెంట్ కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాలని, ఈ వరదల్లో టైంలో ఏ ఇబ్బందులు లేకుండా, జనాలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా ఇక్కడ ఉన్న అఖిలపక్ష నాయకులందరూ కూడా జనం తరఫున ఎల్లవెల్లా కూడా సపోర్ట్ ఉంటారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, నవజాత శిశువులకు అందిస్తున్నటువంటి వైద్య సేవలు, గదులతో పాటు ల్యాబ్ ను కలెక్టర్ పరిశీలించారు. వైద్య సేవలకు సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. సమీకృత సలహా పరీక్షా కేంద్రాన్ని, అదేవిధంగా ఆసుపత్రిలోని HIV టెస్ట్ సెంటర్ ను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని IPOP సంఖ్యను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని ప్రాణహిత వరద ముప్పు ప్రాంతాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పరిశీలించారు. తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర సరిహద్దు వంతెనను సందర్శించారు. అనంతరం
అర్జునగుట్ట వద్ద గల పెరి పాయింట్ ను పరిశీలించారు. ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతంలో ఎటువంటి ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిపి సూచించారు. అవసరమైతేనే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదని తెలిపారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. రాచర్ల మున్కల్ నిన్న పోయింది రాచర్ల తర్వాత వేమంతం దాటిన తర్వాత సుల్పుటండి ఆ సుల్పుటం కాడ కానీ మధ్యవర్తిలో కటింగ్ ఉంది సార్. ఇప్పుడు బ్యాక్ వాటర్ వచ్చేస్తాయి. సుల్పుటం దగ్గర బ్యాక్ వాటర్ వచ్చినాయి సార్. రాకపోకలు జరిగాయి ఈరోజు అయిపోయినాయి సార్. అయితే వాళ్ళు మళ్ళీ అటు బెల్లంపల్లి వైపు పోవాలి సార్. దాని అవసరాలు అది మళ్ళీ లాంగ్ అవుతుంది సార్. ఎన్ని కిలోమీటర్స్ అయితే మనకి ఇప్పుడు ఎన్ని మన ఫారెస్ట్లో పడ్డదేని కాల్ చేసుకోగానే కట్టాలి. ఇక్కడ వరకు ఉండే సార్. ఈ మట్టి వచ్చిందంటే ఈ వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు రెయిన్ స్టార్ట్ అయింది కదా సార్. ముల్కల బ్యాక్ వాటర్ అయితే వాటర్ లెవెల్ ఉంటుంది కానీ మనకు ఫ్లోయింగ్ సిస్టమ్ ఉండదు కదా. అట్లాంటి కాడ మన వాళ్ళు డిస్కాపరేషన్ ఇదైతే కొద్దిగా చెన్నూరులో పెట్టి ఎక్కడన్నా ఇట్లనే విలేజ్ కట్ ఆఫ్ అయ్యి మెడికల్ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే ఎన్నుంటే చాలు ఫస్ట్. దాని తర్వాత ఈ బోట్ కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా రెడీ చేసి వెహికల్ ఎక్కించేసి మొత్తం క్లోజ్ చేసుకొని ఎక్కడికంటే అక్కడికి ఒక 1 అవర్ రీచ్ అయిపోతుంది. బోట్ అక్కడైతే ఇంతవరకు సార్ ఇప్పుడు అక్కడ మెయిన్ ఏంటంటే మన గోదావరి రావట్లేదు. ఇప్పుడు మనకు అక్కడ చాలా సూర్యగుండాలు చాలా ఫాస్ట్గా పోతున్నాయి. పెద్దలు చూస్తున్నారు లేదా అంటే మొత్తం పంటలు బాగా నష్టపోయింది. 90% పోయింది. ఇవన్నీ పోయినట్టు కింద ఉన్నాయని పోయినాయి. ముందు బాగా ఉన్న దగ్గర ఇక్కడ ఎత్తుపల్లం ఉన్నది. ఇది ఆగింది. ఆ టాంక దాటిగా నీళ్ళ వాటర్ మన స్ప్రేయింగ్ చేసి అన్నీ అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు పోయినాయి. పోతే మళ్ళీ పెట్టుకోవాలి. మళ్ళీ ఇంత ఖర్చు వస్తుంది. మళ్ళీ కూడా దసరా ముందు ఒకసారి. మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ 48వ జన్మదినం సందర్భంగా బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో 200 మంది యువకులు నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 200 మంది యువకులు రక్తదానం చేయడం గొప్ప విషయం అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. Happy birthday to you, Long live, long live. Long live. Happy birthday to you. Long live, long live. Long live. Okay. పార్టీ పిలుపు మేరకు అన్ని ప్రాంతాలలో కేక్ కటింగ్లు అనుకోండి, రక్తదాన శిబిరాలు కూడా బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా కేంద్ర కార్యాలయంలో రక్తదానం కూడా మరి యువత బీఆర్ఎస్ నాయకులు మరి పెద్ద ఎత్తున వచ్చి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, కేటీఆర్ గారు ఈ రోజున పుట్టడం, కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, అందులో కేటీఆర్ గారు వివిధ హోదాలలో ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లో తనకున్న మేధాశక్తి, తనకున్న విదేశాల్లో
విద్య అక్కడ చేసిన సందర్భంలో ఆయా దేశాలలో మరి పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వాల పరంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ గ్రాంటియో గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే బెజవాడ నాగార్జునకు సైబర్ మోసం. సుమారు ₹1 కోటి ఫ్రాడ్. నాడియా కామి అనే మహిళ వాట్సాప్ ద్వారా పంపిన మెసేజ్ లో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెబితే ఆశపడి 99,58,526,70 ఇన్వెస్ట్ చేసి మోసపోయాడు. అది గ్రహించి పోలీస్ స్టేషన్ కు చేరుకోగా 1930 నెంబర్ కు కాల్ చేసి తక్షణమే స్పందించిన పటాన్చెరు పోలీసులు చాకచక్యంగా వివరించి 24 లక్షల రూపాయలు వివిధ ఫ్రాడ్ స్టార్స్ అకౌంట్లలో నిలువరించారు. ఇలాంటి మోసాలకు గురైన వారు సకాలంలో 1930 కు కాల్ చేయాలని సిఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. మేము కొంత ఆయనకు రిలీఫ్ ఇవ్వలేము. ముఖ్యంగా ఆయన వాట్సాప్లో వచ్చిన ఒక మెసేజ్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్టెడ్ ఉండి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఇన్వెస్ట్మెంట్ దాదాపుగా 99,78,256 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మోసానికి గురై అయినాడని చెప్పి రియలైజ్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. 1930 కాల్ చేయడం ద్వారా దాదాపుగా 24 లక్షల రూపాయల వివిధ ఫ్రాడ్స్టార్ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఈ సైబర్ క్రైమ్ బాధితులకు మేము చెప్పేది ఏమనగా మా సూచన వాళ్ళు సైబర్ క్రైమ్ నేరానికి గురైనా అని వాళ్ళకి తెలియగానే ఇమీడియట్గా 1930 కాల్ చేసి అకౌంట్ డీటెయిల్స్, ఫ్రాడ్స్టార్ డీటెయిల్స్, లింక్స్ ఏమైనా ఉంటే వాటన్నిటి సమాచారాన్ని సైబర్ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా మీకు ఇమీడియట్గా ఆ సైబర్ పోర్టల్ ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఉన్న ఫ్రాడ్స్టార్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్లలో ఉన్న డబ్బులు కూడా ఫ్రీజ్ అయ్యి వాటిని రిలీజ్ చేయించడం జరుగుతుంది. కాబట్టి 1930 సర్వీస్ని యూజ్ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదం లేకుండా బడ్జెట్ ను ప్రవేశపెట్టారని పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి అన్నారు. ఎన్నో ఆశలతో ఎదురు చూసిన తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిందని ధ్వజమెత్తారు. భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. పాలమూరు, రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలా సార్లు విజ్ఞప్తి చేశామని, ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీసం పట్టించుకోవటం లేదని, ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడు మోదీని బడేభాయ్ అని చెప్పిన చోటేభాయ్ ఇప్పుడు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. అనే లేకుండా మరి మొట్టమొదటిసారి మనము ఇవాళ కేంద్ర బడ్జెట్ మనం నిన్న చూడడం జరిగింది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రము అన్న మాట లేకుండా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ₹1 మన తెలంగాణకు ఇవ్వకుండా మరి నిన్నటి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కొనసాగడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఎన్నో ప్రపోజల్స్, ఎన్నో ప్రాజెక్టుల ప్రపోజల్లకు మరి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మనము కేంద్ర ప్రభుత్వం వారికి మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మరి ఇవన్నీ ప్రతిపాదనలు ముందు చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా వారి ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నోసార్లు నేను తిరిగి అడిగినా అని చెప్పుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు జాతీయ ప్రాజెక్ట్ హోదా కింద అల్వాల్ సర్కిల్ పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడాన్ని స్వాగతిస్తూ ₹1,116తో పాటు తులం బంగారం కూడా లబ్ధిదారులకు అందజేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. అల్వాల్ పట్టణ పరిధి మంగాపురం కాలనీ ఫేజ్ 2 వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అల్వాల్ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్పొరేటర్ జితేందర్ నాథ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొని అందరూ ఐక్యతతో ఉండి వినియోగదారులకు నాణ్యత గల చికెన్ అందించాలని మైనంపల్లి హనుమంతరావు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కొండల్ పటేల్, ట్రెజరర్ కృష్ణారెడ్డి, కార్యవర్గ సభ్యులు సిరాజుద్దీన్, మైపాల్ రెడ్డి, యాదవ్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఫక్రుద్దీన్, నరేందర్ రెడ్డి, మహేష్ ఖాన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
నా కొద్దిగా బెలూన్ కొద్దిగా డౌన్ చేయ. ఓకే ఓకే అన్న ఫస్ట్ ఇక్కడ చూడ ఇంకా జరగండి.